ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్లి బయటికి వెళ్ళి దూరంగా డస్ట్బిన్ లో వేయాలంటే బద్దకం. ఒక బద్దకపు మహిళ తన బద్దకంతో ఎక్కువ ప్లాస్టిక్ వాడి ఎలా ఇబ్బందులు పడింది అనేది ఇప్పుడు స్క్రిప్ట్ ద్వారా చూస్తాం. ఏమండి ఎక్కడున్నారు? ఏమండి నిద్ర లేవండి. జ్యోతి వెళ్ళి టీ తాగుదూరా. టీకి పంపించు అమ్మాయిని. పెట్టేశానండి. ప్లాస్టిక్ బాటిల్ తాగకూడదు, కప్పు తీసుకురాపు. ఏం కాదులే, ప్రస్తుతానికి తాగు. ఇప్పుడు నేను కప్పు ఎక్కడ కడిగి తీసుకొని రావాలి. దాంట్లో తాగు. దాంట్లో తాగితే వెనక్కి రావు. తాగు, నేను త్వరగా క్యారేజ్ పెడతాను. అయిపోయిందా? తీసుకురండి, టిఫిన్ పెడతాను. తినండి, తొందరగా క్యారేజ్ ఇవ్వ, ఆఫీస్ కి టైం అవుతుంది. ఏమండి ఇదిగోండి మీ బ్యాగ్. అన్ని ఆ ఫైల్స్ క్యారేజ్ అన్ని పెట్టేశాను. సాయంత్రం కాస్త త్వరగా రండి. సరే వెళ్ళొస్తాను. సరే అండి. సాయంత్రం ఏంటి ఇంకా మా ఆయన రాలేదు? అండి వచ్చేసారా? క్యారెట్ తీసుకో. ఏంటి పాపేది ఇంకా రాలేదు? వాళ్ళ ఏదో స్కూల్లో మీటింగ్ ఉందంట, కాస్త లేట్ అయిద్దని. నాకు కాస్త వర్క్ ఉంది, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. సరే అండి. ఏంటి ఇంత లేట్ అయింది? ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు. ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్ చేశారు. ప్లాస్టిక్ కవర్ల గురించి వాడకూడదని చెప్పారు. ఇంతకీ ఏం చెప్పారండి? ప్లాస్టిక్ ఎక్కువగా వాడకూడదని చెప్పారు. ఎక్కడ? సరేలే, నీ చెత్త పడేసిరాపో. మన ఇంట్లోనే ఇంత చెత్త వస్తుంది. మన గ్రామంలో, మన జిల్లాలో ఇంకెంత వస్తుందమ్మా మనకి చెత్త? ప్లాస్టిక్ ఎక్కువ అసలు వాడకూడదు. అసలు అదంతా మనకెందుకు కానీ ఫస్ట్ నువ్వు పడేసిరాపో. ఏమండి ఇదిగోండి మీ టిఫిన్. తర్వాత రోజు ఏమండి త్వరగా నిద్ర లేవండి, టైం అవుతుంది. జ్యోతి స్నానానికి వెళ్ళమ్మా. ఇదిగో పాలు తాగండి. ఏమండి ఇదిగోండి మిక్సీ, త్వరగా తాగి రెడీ అవ్వండి. ప్లాస్టిక్ గురించి చెప్పారని చెప్పావు, మళ్ళీ ప్లాస్టిక్ కప్పుల్లోనే టీ ఎందుకు ఇస్తున్నావు మాకు? అవన్నీ అక్కడ ఉన్నాయండి, ఇప్పుడు ఎవరికి అడుగుతారండి? ప్రస్తుతానికి తాగండి. మీరు కూడా వెళ్ళి జ్యోతిలా తయారవుతున్నారు. అయిపోయిందా? క్యారెట్ రావా తొందరగా. ఇదిగో జ్యోతి నీ బ్యాగ్ పెట్టేశాను. ఏమండి ఇదిగోండి మీ బ్యాగ్. సాయంత్రం కాస్త త్వరగా రండి. ఏందో ఎక్కడ చెత్త అంతా. దీన్నంతా పడేసే బదులు ఇక్కడే కాల్ చేస్తే అయిపోయింది. ఏమవుతుంది నాకు? రిషిత 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 రిషిత. హలో శివ గారు, మీ ఆవిడకి ఏమైంది నీకు? కాస్త సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏమైంది?
ఏమైంది? అయ్యా అవునా? కాస్త త్వరగా ఏమైందో చెప్పండి, మాకు టెన్షన్గా ఉంది. మీ వైఫ్కి చాలా సీరియస్గా ఉందండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 4 lakhs అయ్యిద్ది. ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే మేము ఎక్కడి నుంచి తేవాలండి? ఇప్పుడు అర్జెంటుగా చెయ్యాలండి, మీరు ఎలాగో అలా సర్దుకోండి. ఒక నిమిషం టైం ఇస్తే వెళ్ళి తీసుకొస్తానండి. హర్షిత్ గారు, మాకు కాస్త 4 లక్షలు ఇస్తారా? ఇస్తాను, కానీ నాకేంటి ఫస్ట్ ఎత్తండి. ఇద్దండి మా ఇంటి పత్రాలు, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి ఇస్తాను. మాకు 4 లక్షలు తొందరగా కావాలి, మా వైఫ్కి ఒంట్లో బాగాలేదు. 2 నెలల్లో తిరిగిస్తాను. సర్లే కానీ వడ్డీ 10 రూపాయలు. పర్వాలేదండి, మా వైఫ్ కన్నా ఎక్కువ కాదు. 2 నెలల్లో తిరిగి ఇవ్వాలి, లేకపోతే ఇల్లు అంతా నాకే. మీరేం చెప్తే అదండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. మా వైఫ్కి తొందరగా బాగాలేదు. సరే ఆగు, ఇస్తా. ఇదిగో, చాలా థ్యాంక్స్ అండి, అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నారు మమ్మల్ని. ఇద్దండి డాక్టర్ గారు, డబ్బులు తెచ్చా, మా వైఫ్కి ఆపరేషన్ చేయాలి. సరే చేస్తాం, కాస్త బయట వెయిట్ చేయండి. అయిపోయిన తర్వాత మేమే కొన్ని నెలల తర్వాత. శివ గారు, ఏమైంది అశ్విత్ గారు? మీరేం చెప్పారు నాకు? 2 నెలల్లో నా వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇచ్చేస్తానన్నారు. 6 నెలలు అవుతుంది, చిల్లి గవ్వ కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడేదో అవసరం ఉంది, ఆదుకున్నారు కదా అని మా ఇంటి పత్రాలు పెట్టి కూడా అదే అండి, ఇప్పుడు మీ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను. పర్వాలేదు, తీసుకోండి. మా ఇల్లు సంతకం పెట్టాలి, తీసుకోమంటే కుదరదు ఇక్కడ. తీసుకోండి, సంతకం పెట్టు. ఇద్దండి నా ఇంటి పత్రాలు. ఇద్దండి మా ఇంటి పత్రాలు, మీకు ఇచ్చాను, ఇంకా నన్నేం అడగొద్దు. ఇస్తే ఎవరు అడుగుతారు? చెప్పాను కదమ్మా, ప్లాస్టిక్ వాడకూడదని. వాడావు కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది. నేను చెప్తే వినలేదు కదమ్మా. నేను చెప్తే ఇప్పుడు ఇలా ఉండేది, మన రోడ్డు పడేవాళ్ళం కాదు కదమ్మా. ఈ ప్లాస్టిక్ వాడకూడదమ్మా. చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే వాడుతున్నారు. అసలు వాడకూడదు ప్లాస్టిక్. వినలేదు కదా రిషిత, ఇప్పుడు ఏమైందో చూసావా? నీకే నష్టం కలిగింది, డబ్బులు పోయాయి, ఇల్లు పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే ఇంత జరుగుతుందని నాకు తెలియలేదండి. బతకడం వల్ల ఇంత ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానండి. పదండి, మనం ఏదో ఒక పని చూసుకుందాం. బద్ధకం మహిళ ఇంట్లో పనులు సరిగా చేసుకోకుండా అన్ని వాడటం వల్ల చూడండి, తన ఇల్లు పోగొట్టుకుంది, ఆస్తి పోగొట్టుకుంది, అండ్ ఆరోగ్యం కూడా పోగొట్టుకుంది. కాబట్టి మీ పేరెంట్స్ ఎప్పుడైనా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లో టీ తెప్పించాలన్నా కూడా మీరేం చెప్తారు? వద్దు వద్దని చెప్పాలి. ఏం చెప్తారు?
అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 3 స్కిట్స్ కూడా ప్లాస్టిక్ అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైంది, ఎంత అనర్థం కలిగించేటటువంటి వస్తువు అనేటటువంటిది గమనించాం. ఈ మధ్య మనము వినాయక చవితి పండుగ చూసాం. ఎక్కడ పెట్టినా భోజనాలే. ఆ భోజనాలన్నింటిలో కూడా ఏ గ్లాసెస్ వాడుతున్నారంటే ఈ ప్లాస్టిక్ గ్లాసెస్సే వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ ఎక్కడ పెట్టినా జీవితంలో ప్లాస్టిక్ లేనిదే జీవితం లేదు. ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి టీ తాగేటటువంటి అక్కడ నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యము మన దైనందిన జీవితాల్లో ప్లాస్టిక్ అనేటటువంటిది ఒక నిత్యమైనటువంటి పదార్థం అయిపోయింది. కాబట్టి మన ముందు ప్లాస్టిక్ అనేటటువంటి దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలు అనేటటువంటి వాడు మీరు ఇప్పుడే నేర్చుకోవాలి. 100 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు ఆ ప్లాస్టిక్ అనేటటువంటిది భూమిలో కానీ ఉంటే అది డైజెస్ట్ కాదు, అలాగే ఉండిపోతుంది. ఎన్నో అనర్థాలు అనేటటువంటి ప్లాస్టిక్ వలన కలుగుతుంది అనేటటువంటిది ప్రపంచ పర్యావరణవేత్తలు అనేటటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మీ లెసన్స్లో కూడా ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి నిజాలు కూడా దాంట్లో మీకు చూపించడం జరిగింది. ప్లాస్టిక్ని వాడవద్దు, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ప్లాస్టిక్ని వాడకుండా ఒక పాలిథిన్ బ్యాగ్ పట్టుకొని మనం షోగా బజార్ వెళ్తున్నాం, కానీ దాని బదులు కాటన్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ వచ్చున్నాయి. అంతకుముందు గోతాలతోటి సంచులు తయారయ్యేటటువంటి, ఇప్పుడు ఆ గోతాల సంచులు అనేటటువంటి ఏమైనాయి అంటే కొంచెం నైస్గా తయారు చేసేసి చాలా సొఫిస్టికేటెడ్గా తయారు చేసి వాటిని బజార్లో అమ్ముతున్నారు. వాటిని మనం ఉపయోగించవచ్చు. అదే మనం క్లాత్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఏమి ఇస్తున్నారో తెలుసా? కాటన్తో తయారు చేసినటువంటి సంచులు ఇస్తున్నారు. మనం కూరగాయలకు కానీ పాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లాస్టిక్ అనేటటువంటి ఇచ్చినా కూడా మనం తీసుకోకూడదు. మనం దానికి ప్రత్యామ్నాయంగా దానికి సంబంధించినటువంటి ఒక వస్తువు ఏదైనా కాటన్తో తయారైనటువంటి వస్తువుని తీసుకెళ్తే మన ఊరు బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది, జీవితం మీ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. కాబట్టి ప్లాస్టిక్ని నివారించండి, ప్లాస్టిక్ని వాడవద్దు. టీ అనేటటువంటిది ఇప్పుడే విన్నాం, టీ కప్ అనేటటువంటిది అది మురికి నీటితో తయారు చేస్తారంటే పైన ఉన్నటువంటి లేయర్, వైట్ లేయర్ అనేటటువంటిది అది మురికి నీటితో తయారు చేస్తారు. అది ఎప్పుడైతే హాట్ పడుతుందో, టీ పడుతుందో దాంట్లో ఉన్నటువంటి వ్యర్థమంతా కూడా వచ్చేస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి, చాలా నైస్గా ఉంటుంది, చాలా రౌండ్గా మామూలుగా కలర్గా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా. లోపల ఉన్నదంతా విషమే దాని లోపల. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ప్లాస్టిక్ని నివారించండి, నివారించండి, నివారించండి. థ్యాంక్ యూ.